అందరికీ నమస్కారం। ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్లు, కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయాలపై చర్చించడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను రావడం జరిగింది। ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం, స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా నేనే వాళ్ళను వినడానికి, వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది। రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం। ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే। చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది। అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు। అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు। మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది। ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది। చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు। మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు। కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది। ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు। ఏ ఒక్క మేలు చేయలేదు। ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తున్నాం అంటున్నారు, కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు। ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైటు 45 మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం। ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు। ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులిస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి। వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు। న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు। ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో విక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు।
ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయబో పార్లమెంట్ నా మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ. ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది. జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.